హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే విలేజ్కి వచ్చిన థర్డ్ డే అనమాట. సో భండారో చేస్తున్నాము. ఏంటంటే తులజా భవానికి చేసుకునేదానికంటే ముందు రోజు తిరుపతి దేవునికి అండ్ మన తాత ముత్తాతలు ఎవరు ఉంటారో వాళ్ళకైతే మొక్కుతారనమాట. సో అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తున్నారు. ఇగోండి, ఇగో మామయ్య ఒకసారి చూడండి, ఖుషి చూడు, ఖుషి చూడు, ఇగో ఇక్కడైతే చేసేస్తున్నారనమాట. సో ఏంటంటే ఇక్కడనే కట్టెలపై మీదనే అన్నం పప్పు అన్నం వండేసి ఆ తర్వాత నైవేద్యంగా ఇంకోటి అయితే వండుతారు. సో చూడండి, ఇగోండి ఇక్కడైతే ఖుషి చూడు, తాత చూడు ఏం చేస్తుంది చూడు. అట్లా ఎన్నిసార్లు పెట్టాలి పెద్దమ్మ? 5 ముద్దలు పెట్టాలా? అన్నం ముద్దలు అట్లా పెట్టాలట. సో ఇస్తరాకులు కూడా ఇందాక ఆకులు తీసుకొచ్చి అయితే కుట్టేసినారు. ఇప్పుడు నెయ్యితోటి అయితే పైన భోగం చేసినట్టు చేస్తారనమాట. అంతే మామయ్య. ఇంట్లో కూడా వేసుకో. ఖుషి మొక్కుపో, నానమ్మ మొక్కుతుంది, మొక్కుపో, వెళ్ళు నానమ్మ దగ్గరికి వెళ్ళు. ఇటే ఇవ్వండి, ఇక్కడైతే అయిపోయింది. సో కట్టెల పొయ్యి పైన అని చెప్పేసి అన్నాం కదా, మొక్కేసినారు. తర్వాత ఆ నీళ్ళనన్నిటిని రూమ్లో మొత్తం చల్లేసి రావాలంట. ఖుషి మొక్కుపో, నువ్వు మొక్కుపో, వెళ్ళు తాత దగ్గరికి వెళ్ళు. మొక్కు ఖుషి, మొక్కు పెట్ట, మొక్కు ఇట్లా మొక్కు, తాత చూపిస్తాడు, మొక్కు. ఇగో చూడు ఖుషిగా నన్ను చూడు, దాదా సరేదా. ఏమైంది ఇక్కడైతే తర్వాత ఇప్పుడు అమ్మమ్మ అంటే మామయ్య వాళ్ళ అమ్మ నాన్నలకి మొక్కేసుకున్నారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇంటి ముందట ఏంటి బేట నీ అల్లరి మధ్యలో ఇక చూడగో. ఇక ఇక్కడైతే తిరుపతి దేవునికి ఇప్పుడు మొక్కాలన్నమాట. సో భండారా అంటారు. సో దానికోసం అని చెప్పేసి మన దర్వాజాకి ఎదురుగా వచ్చేసి, అరే ఏంటి నీళ్ళు చెప్పు. సో మొత్తం దీన్ని అయితే హోల్లాగా చేసేసి మధ్యలో నిప్పుకలు పెట్టేసి అంటే కట్టెలు పెట్టేసి దాంతో అక్కడనే నైవేద్యం వండి పెట్టాలన్నమాట. అండి ఇక్కడైతే ఇందాక అది అక్కడ తవ్వినారు కదా, సో తవ్విన మట్టితోటి ఇక్కడ సైడ్కి ఇట్లా చేసేసి అందులో తులసి చెట్టు అయితే పెట్టేస్తారనమాట. తులసి మొక్క చిన్నది, తులసి మొక్క పెట్టేసినాక అక్కడ బోనం వండేస్తున్నాము ఇప్పుడు. ఇవ్వండి. సో ఫస్ట్ నీళ్ళు ఎసరు పెట్టేసి ఆ తర్వాత బియ్యం అయితే అందులో వేసేస్తుంది పెద్దమ్మ. సో 2 దాంట్లోనే. మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చేసినారు. వచ్చి రాగానే ఖుషి అయిపోయి రన్నింగ్ రేస్ చేసుకుంటావు. ఎవరొచ్చారు ఖుషి? ఎవరొచ్చారు? పో లాల తాగుపో, ఆమె తిన్నావు కదా, లాల తాగుపో, సిగ్గుపడితే. దొరికినాయి నీ చెప్పులు? మొదలపాటు వేసుకొని వచ్చినావా చెప్పులు? సరే పో, కూర్చోపో, తాత దగ్గర కూర్చోపో. దానికి క్లిప్ అవుతుందా మరి ఏంటి వచ్చేదా?
ఇక్కడైతే ఇందాక బోనం అయితే వండేసినాం కదా, సో వండేసి అయిపోయినాక దానిపైన అక్కడనే రొట్టెలు చేయాలంట, అంటే మలిద ముద్దలు చేయాలి ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ రొట్టెలు అయితే చేసేస్తుంది. పెద్దమ్మ ఇచ్చాడు. ఏమైంది బాబా, హెల్మెట్ వేసుకొని వచ్చా? చలో చలో మెల్లగది. డాడీ ఇస్రాక్ ఎందుకంటే అత్తమ్మా ఇస్రాక్ ఎందుకు ఇందాక ఏదో అన్నావు కదా అలా అనాలట, అందుకనే పచ్చని ఆకులు అనేది బోనం మరేంటి నైవేద్యం పెట్టాలట, అందుకోసం అని చెప్పేసి డాడీ అయితే ఇక్కడ ఇస్రాకు కొడుతున్నాడు. నువ్వేం చెప్తున్నావు? తానికి తాగి క్యాప్ పగ్గలు కొట్టేసినావా? మౌత్ వాష్ చేసుకోపన్నాడు ఇక నువ్వు. గోపాల్ సంగత్ భాయ్ బండారో గోపాల్ సంగత్ భాయ్ గోపాల్ సంగత్ భాయ్ बालाजी रो भंडारो यो से बाल गोपाल संगत भाई आवदान आपण डोकरे रे मोठा बार लाव तो घी रेड तो लागत नाही गाणं ऊपर घी रे अगली आ मिल गया तू रे ने हनु 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 आनंद ले रे भाई हम भी धुआं धार करना को हां तो घणो समय लग काम भी हां दे होगा नाही पाणी होंगे घी रेडा तो हा असता कोणी सकार रेडा काय उठत कसं सकार रेडा काय उठत सकार रेडा घी रेडा कोते पाणी कोणी सकार छोडी ఏం చేస్తుంది ఇక్కడ ఏం మొబైల్ మజా లాలో చడుగు तो ध्यान देना तो आगे घी रेडन बस मम्मी आंगा घी रेड मेल मेल हाथी मेल नहीं रे घी रेड आजी करना सीधी घी लागरी कोरी लागत है मैं को वर्जे नहीं लगी है उजी में वही 5 वाला में घी घेर रेड तो धान में सन लागरी कोनी लगी वाटे सिरना पण लागरी कोनी कसा घी घर हनु हनु उंचा हनु इधे हनु रे हनु जाने हां इधे हनु जाने हां આપણે आगे देखा तो करे को अब करे को जमाना रेडोड़ी पड़े ना हां घर सारी सीखी को सारी का को छोड़ यहां छड़ा जा साथ में रेडा रे माने छी घरे भंडारो की देता यहाँ गांगो से छन का छन नहीं तपु पुसे उपलेस फर्स्ट कर रही छु द्रा कोंगु माते बरलेस वो तली दी जरा कोंगु माते कांगरे అదేం చుటేష్ని మాతో గాంగో బాలాజీ మహారాజ్ చేస్తా నంగేల్ సాయిరా గణేష్ మహారాజ్ महाराज ये तो हटो 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 मारिए 3 वर्ष मारा कंपलसरी मारा तो करना नहीं पड़ी बुझा बछे साय हनुमान महाराज देवता गाड़ी वाला हनुमान मारी देवता हरिवाड़ी भरी गणेश महाराज देवता पंटा फलना बरकत गणेश महाराज देवता बाल बच्चे साईश ये हनुमान रोड ये बोला है तो कहीं को मैं बोला है तो कहीं उधर वो नहीं काट अब रात हो गया छोड़ जाएगा ये भी आ दो ये भी आ ए तू ये भी आ छोड़ियो उधर वो झाली देता था कल हैं वो झाली देता था कल तुम्हारा काड़े साड़ी वो तो वेणु हां वो तो बस है देखा मैं दा हिंडरे छ पड़दा तू धकले के मैं घसनो वर्षेल बोल रहा आउदे वो बोरहट कांदे उदे बोलते वो धान ఇక్కడైతే ఇక మామయ్య ఒక పొద్దు ఉండే అనమాట. సో మామయ్యనైతే ఒక పొద్దు ఇడిపించేస్తున్నారు. సో అక్కడ చేసిన మళ్ళీ ఇదే ముద్దలును అదే అన్నం పెట్టేసి ఒక పొద్దు అయితే విడిపిస్తున్నారు అనమాట. బాబా ఒక పొద్దు ఇడి ఇంకేంది మామయ్య కూడా ఇక్కడ మామయ్య ఇంకా ఈయన ఇద్దరు కలిసి ఒక పొద్దు వేస్తున్నారు. ఖుషి చూడు బేట ఖుషి చూడు పాప కనిపిస్తలే ఇంకా ఓకే. ఇక్కడైతే వడ్డించేస్తున్నారు అనమాట. అందరు తినేస్తున్నారు.
మెల్లగా సరే డాడీ మెల్లగా వెళ్ళండి టర్నింగ్ దగ్గర బాయ్. ఫంక్షన్ అయితే అయిపోయింది. ఫంక్షన్ అయిపోయినాక ఉంటుంది కదా ఇంట్లో దేవుని చేసుకోవడం అయితే అయిపోయింది. బాసండి విషయాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు దోమాలి. ఆ చేతులు ఏంటిది పొగ మొత్తం పడతలే లోపల చాయలా పైకి పోతుంది. అగ్గో మా వాళ్ళు వచ్చిండ్రు అందరు కార్లా. పొట్టోళ్ళు కూడా వచ్చిర్రు. అది ఇది ఎట్లా చూడు చూడు. ఏమైంది గింతసేపా చుట్టాలు వస్తే? ఈ రాత్రి పూట టైం ఎంత అవుతుంది చీకట్లా? ఇది ఏంది ధరంపూర్లో ఈ నైట్ టైం ఏం చేస్తుడు గింత ఘోరంగా? ఓకే ఏ హీరో హీరో. నమస్తే బావగారు. ఖుషి ఖుషి బావని పలకరించినావా? బావా సెకండ్ అగ్గో అక్కి సెకండ్. అయ్యా అంతేనా? ఇగోండి ఇక్కడైతే చుట్టాలందరూ వచ్చేసినారు సాయంత్రము. వచ్చినాక సో వాళ్ళ కోసం అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అండ్ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు అండ్ వాళ్ళ ఆడబిడ్డ అయితే వచ్చేసినారు. సో వచ్చిన వాళ్ళకైతే అత్తమ్మ దావత్ ఇస్తుంది అనమాట. సో మళ్ళీ రేపు అంటే చుట్టాలతోటి అందరితోటి కుదరదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళకి స్పెషల్గా అయితే ఈవినింగ్ ఇచ్చేస్తుంది. పిల్లలందరూ కూడా వచ్చేసినారు. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్త నా ఛానల్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.